ఖర్జూరం పూత నుంచి పిందికొచ్చి, పింది నుంచి కాయకొచ్చి, కాయ నుంచి దోరకైతే మారిందనమాట పసుపచ్చ కలర్ లోకి. ఖర్జూరం అనేది పక్కా ప్రతి ఒక్కరు తినే ఉంటారు, కానీ ఆ పసుపచ్చ ఖర్జూరం ఉంటది టేస్ట్ వేరే లెవెల్. కొన్ని దోరకాయలు ఉన్నాయి, కొన్ని పచ్చికాయలు ఉన్నాయి, కొన్ని మాగినటి కూడా ఉన్నాయన్నమాట ఈ గలల్లో. చాలా వరకు కోవిడ్ ఇండ్లలో ఖర్జూరం చెట్లు అనేటివి ఉంటాయి. ఖర్జూరం అనే దాన్ని దేవుని ప్రసాదం లాగా చూస్తారన్నమాట ఇక్కడ ఉండేవాళ్ళు. కొంతమందికి చెట్లు అనేటివి ఉంటాయి, కొంతమందికి ఉండవు. ఖర్జూరం సీజన్ వచ్చిందంటే వాళ్ళ బంధువుల ఇండ్లకి ప్రసాదం లెక్క పంచుకుంటారు అనమాట ఒకరికొకరు. ఈ ఎల్లో ఖర్జూరం అనేది నాకు చాలా ఇష్టం. ఈ ఖర్జూరాన్ని కొనుక్కొని తినాలంటే జమియాలో వచ్చేసి 2 దినార్ల 750 ఫిల్స్ ఉంది ఒక కార్టూన్. అంటే 750 రూపాయలు పెడితే 2 కిలోల ఖర్జూరం వస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఖర్జూరం వచ్చేసి కొంచెం ఎల్లోలో ఉంది, కొంచెం బ్లాక్ కలర్ లో ఉంది, అంటే ద్వారగా మాగిందనమాట. ఈ ఖర్జూరం కొంతమంది ఇండ్లలోనే పండుతుంది. కొనాలంటే 3 దినాలు పెట్టాలి దగ్గర. సో నేనేం చేస్తానంటే పక్కింట్లో ఉన్న చెట్లకి వెళ్ళి పెరక్కొచ్చుకుంటా. అలా జమియాకి వెళ్ళినప్పుడు అటు ఇటు చూసి కార్టూన్ లో 1-2 కాయలు తీసుకొని తింటూ ఉంటాను అనమాట. పసుపచ్చ ఖర్జూరం గానీ కొంచెం ద్వారగా మాగిన ఖర్జూరం గానీ మీరు తినుంటే టేస్ట్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. వాళ్ళు ఉంటే ఒకసారి తిని చూడండి. వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.